ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు ద పవర్ అండ్ ప్రామిస్ ఆఫ్ రిజరెక్షన్, పునరుత్థాన శక్తి మరియు వాగ్దానాలు, మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆధారంగా ధ్యానిద్దాము. మరి ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ది రిక్విజిషన్స్ ఆఫ్ రిజరెక్షన్, ప్రామిసెస్ ఆఫ్ రిజరెక్షన్ గా ధ్యానిద్దాము. అంటే మొదటగా పునరుత్థాన శక్తిని పొందుకోవాలంటే కావలసినవి ఏంటి, అలాగే పునరుత్థాన శక్తికి సంబంధించి వాగ్దానాలు. మొదటిగా పునరుత్థాన శక్తి పొందుకోవాలంటే కావలసినవి ఏంటి? మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది కదా, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చరి. దేవునికి స్తోత్రం. మొదటిగా ప్రాతకాలమే ప్రభువుని వేడాలి. లేచేదే 8ంటికి, దాని తర్వాత పనులు చేసుకోవటమే సరిపోద్ది అనుకోవటం కాదు, కానీ మరి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి మరి యోగాలు ధ్యానాలు చేయటం కాదు, కానీ మరి ఫస్ట్ అవర్ దేవునికి ఇచ్చినప్పుడు మరి ఆ రోజు మొత్తం చాలా బ్లెస్డ్గా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మరి దైవజనులు అనేక మంది మిషనరీస్ కూడా నాకు ఈరోజు చాలా పని ఉంది, మరి నేను 3 గంటలు ప్రార్థన చేయాలి. మరి ఎంత పని ఉన్నప్పటికీ వారి స్టిపులేటెడ్ టైం లైన్ దేవునికి అప్పచెప్పటం మనం చూస్తూ ఉంటాము. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి 24 గంటల సమయాన్ని మనకి ఇచ్చారు, ఆరోగ్యాలను ఇచ్చారు. అదే సమయంలో మరి మొట్టమొదటిగా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన ఆ దినానికి కావలసిన శక్తిని, బలాన్ని, మరి పునరుద్ధాన శక్తిని, మరి ఆయన శిలువ ధ్యానాలని, అలాగే ఆయన జనన మరణ పునరుద్ధానాలకు సంబంధించి మనం స్తుతించు కొనియాడుతూ మరి దేవుని నామాన్ని కీర్తించినప్పుడు ఆ దినానికి కావలసిన సమస్తము కూడా దేవుడు మనకంటే ముందుగానే సమకూర్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే అనేకమైన అద్భుతాలను మరి తెల్లవారుజామున 3 గంటల ప్రార్థనలో అనేకమైన సాక్ష్యాలను కూడా మనం విని ఉన్నాము. మరి ప్రాతకాలమని ప్రభువుని వేడాలి. ఇక్కడ వీళ్ళు కూడా చూసినట్లయితే మరి ఉదయాన్నే తెల్లవార్చుండగానే మరి ఆడవాళ్ళు ఏమాత్రం భయపడకుండా సమాధుల తోటలోకి వెళ్ళారు. యేసయ్యను చూద్దామని, ఆయన సమాధిని చూద్దామని వెళ్ళారు. కానీ యేసయ్య దర్శనం ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. రెండోదిగా చూసినట్లయితే ప్రభు మహిమను చూడాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 28:6లో ఉంటుంది కదా, మరి ఆయన చెప్పినట్టు లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి. మరి మనం ఏం చూస్తా ఉన్నాము? అవ్వమ్మ గారైతే కన్నులకు అందమైనది చూసింది, ఆకాను కన్నులకు ఆకర్షమైనది చూశారు. యోబు గారైతే నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నానన్నారు. మరి పేతురు గారైతే మత్తయి సువార్త 14:20లో ఉంటది కదా, మరి గాలిని చూచి మునిగిపోసాగాడు. మనము యేసయ్యని, ఆయన మహిమను, ఆయన శక్తిని మాత్రమే చూడబద్ధులమై ఉన్నాము. అలాగే మన బలహీనతలు మనం చూడకూడదు, కానీ బలవంతుడైన యేసు వైపు చూచినప్పుడు నిత్యంగా కార్యాలను మనం చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం. మూడోదిగా చూసినట్లయితే త్వరపడాలి. మరి అదే మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 7వ వచనంలో మరి దూత చెప్తుంది కదా, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. దేవునికి స్తోత్రం. మరి అవసరమైన పరిస్థితుల్లో మనం త్వరపడాలి, స్విఫ్ట్గా మరి డిసిజన్ మేకింగ్ చేయాలన్నమాట. అంత మాత్రమే కాదు, కానీ మొదటి సమూయేలు 25:18లో చూసినట్లయితే మరి అక్కడ నాబాలు సమాధానం చాలా బాధ కలిగిస్తుంది దావీదు గారికి. మేమెంత సహాయం చేస్తే ఈ రీతిగా రెస్పాండ్ అవుతారని మరి మంది మరణంతో మరి నాబాలు ఇంట ఒక్క మగవాడిని కూడా ఉంచనేనని శపథం చేసి మరి బయలుదేరతారు. ఆ విషయం మరి గుణవతి అయిన భార్యకి తెలుస్తుంది అన్నమాట, అబీగైల్కి. ఆమె ఏమాత్రం జాగు చేయలేదు. ఆమె త్వరపడి వెళ్ళి మరి కావలసిన మొత్తం ముందు ఒక గాడిద మీద ఎక్కించి పంపిస్తుంది, నేను త్వరగా వెనక వస్తాను, మీరు పదండి అని. అక్కడ చాలా వైజ్గా ఆలోచించింది, జ్ఞానంగా ఆలోచించింది. కాబట్టి మరి దావీదు గారు అంత పెద్ద కీడు చేయకుండా అక్కడ రక్షించడం మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ప్రభు కార్యాల పట్ల కూడా జాగు ఏమాత్రం తగదు. మరి ఆలోచిద్దాం, చూద్దాం, చేద్దాం అన్నట్టు అస్సలే ఉండకూడదు. ఎందుకంటే ప్రతిదీ కూడా మరి సమయం చాలా తక్కువగా ఉన్నది. మరి అపవాది సైతం తనకున్నది సమయం తక్కువే అని గుర్తిరిగి
చాలా రిగరస్గా పనిచేస్తున్నాడు. ఇక మనమెంత త్వరగా మనం ఆ పరిచయను కొనసాగించాలో ఆలోచించండి. మరి అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా నడుచుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం సంకుచితమైంది. త్వరపడాలి యేసు నామములో. మంది కోపట్టానికి మరి అపవిత్రమైన కార్యాలు చేయడానికి త్వరపడతారు, కానీ దైవ కార్యాల విషయంలో మాత్రం పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత చేద్దాంలని వాయిదాలు వేయటం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం తగదు. త్వరపడి వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, 4th వన్ చూసినట్లయితే సువార్త ప్రకటించాలి. 28:7 చదువుకున్నాం కదా. త్వరపడి వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇట్స్ అ గుడ్ న్యూస్, శుభవార్త. యేసయ్య లేచారన్న వార్త, సువార్త ప్రకటన చేయాలి. దేవునికి స్తోత్రం. మరి మత్తయి సువార్త 16:15 ఉంటుంది కదా, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటన చేయండి అని యేసయ్య చెప్తా ఉన్నారు. మరి సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడిన మనకి దేవుని శక్తి అయి ఉన్నది. అంటే అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని. సువార్త ప్రకటన ప్రతి ఒక్కరం చేయబద్దులమా ఉన్నాము. మరి సేవకులే చేయాలి, కాపర్లే చేయాలి, ఇవాంజలిస్టే చేయాలని కాదు, కానీ మనం ప్రతి ఒక్కరము కూడా మరి 1 పేతురు 2:9 ఉన్నట్టు రాజులైన యాజక సమూహంగా ప్రతి ఒక్కరము కూడా మరి ఒక్కొక్కరము ఒక్కొక్క వారియర్ వల్లే పరలోక రాజ్య సైన్య సమూహంలో సైనికుల వల్లే పోరాడి మన దేశాన్ని ప్రభు కొరకు సంపాదించుకుందుము గాక. ఆమేన్. అంత మాత్రమే కాదు, ప్రభు రాకడ కొరకు పరిగెత్తాలి. 28వ అధ్యాయం మత్తయి సువార్త 28:8 మనం మొత్తం చదువుకుంటుంది. ఈ లేఖనాలు మొత్తం మరి మూల వాక్యాలుగా మత్తయి సువార్త 28వ అధ్యాయం నుంచి. వారు భయముతోను మహానందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు పరిగెత్తాలి. రన్ ఫర్ జీసస్ అని రోడ్లెంట పరిగెత్తడం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ఆ సమయాన్ని దేవుని సువార్త ప్రకటన కోసమో, ప్రార్థించడం కోసం, విజ్ఞాపన చేయటము, రన్ ఫర్ జీసస్ లో కూడా మరి సువార్త ప్రకటన చేయొచ్చు. చాలా వైజ్గా ప్లాన్ చేసుకుంటే. మరి ఇప్పటి వరకు మేము చూసాం ప్రతి రన్ ఫర్ జీసస్ లో కూడా మరి ఆ టీషర్ట్స్ వేసుకొని స్లోగన్స్ చెప్పి ఇతరులకు ఇబ్బందికరంగా ఉండేటట్టు కాకుండా సువార్త ప్రకటన చేయాలి. పాము వల్ల వివేకముగాను, పావురం వల్ల నిష్కపటముగాను ఉండమన్నట్టు మరి ఎవరు ఏ రీతిగా, ఏ రకమైన పరిచర్లు ఏ రీతిగా చేస్తున్నారో యోచించవలసి ఉన్నది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే దేనికోసం ఏ రీతిగా పరిగెత్తాలో చూడగలం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. మన ఏమో గోలు ఏదో తెలుసుకొని అటు రీతిగా మనం పరిగెత్తబద్దులమనం. దేవునికి స్తోత్రం. కొంతమంది పాపం చేయటానికి త్వరపడి పరిగెత్తుతారు. సామెతల గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఇతరులు కీడు చేయటానికి పరిగెత్తుతారు. అది ప్రభు నామానికి అవమానకరంగా ఉంటుంది. వార్త ప్రకటన కోసం, రక్షణ కార్యాలను జరిగించుట కొరకు అనేక ఆత్మలను బలపరిచే రీతిగా, నడిపించే రీతిగా పరిగెత్తుదుముగాక. ఆమేన్. 6th వన్ చూసినట్లయితే ప్రభు పాదాలు పట్టుకోవాలి. మరి 28:9 వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని, దేవునికి స్తోత్రం. మరి ప్రభు పాదాలు పట్టుకోవాలి. యేసయ్య పాదాలు పట్టుకున్న వారు ఎవరి పాదాలు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే మరి అపోస్తల కార్యములు 10:25 చూస్తాం కదా, కొర్నేలి గారు పేతురు గారి పాదాలు పట్టుకుంటారు. తర్వాత అపోస్తల కార్యంలో మనం చూడగలుగుతాము అక్కడ పౌలు గారి పాదాలు కూడా పట్టుకోవటం, కానీ వారు రిజెక్ట్ చేయటం కూడా మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, కానీ చాలా మంది వారి వద్దకు వీరి వద్దకు వెళ్ళకపోయినా యేసయ్య పాదాలే పట్టుకుంటారు అవసరం ఉన్నప్పుడు. అవసరం తీరిన తర్వాత అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పరు. మరి లూకా సువార్తలో మనం చూడగలుగుతాం కదా, 17వ అధ్యాయంలో మరి 10 మంది కుష్ఠరోగులు మరి కరుణించమని అడిగినప్పుడు యేసయ్య చెప్తారు. మరి ఒక్కరు మాత్రమే వెనక్కి తిరిగి వచ్చి యేసయ్య పాదాలు పట్టుకోవటం మనం చూస్తూ ఉంటాము. అవసరమైనప్పుడే కాదు, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కూడా ఆయన పాదాలు పట్టుకున్న బద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన అవసరమైనప్పుడు
అవసరాలు దేవునితో చెప్పుకోవాలి, అద్భుతాలు అందరితో చెప్పాలి. ప్రతి అవసరం తీరిన తర్వాత కూడా ప్రభు పాదాలు పట్టుకొని ఆయనకి ధన్యవాదాలు చెప్పబద్దులమై ఉన్నాము. 7th వన్, ప్రభువునే మ్రొక్కాలి. 28:9 ఆయనకు మ్రొక్కగా అని ఉంటుంది. నిర్గమకాండ 20:3 నుంచి ఉంటుంది కదా, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి యేసయ్యకి అసహ్యమైన 2 కార్యాలలో విగ్రహారాధన ఒకటి. మరి ఏదైనా కానీ దేవుని పాదాల చెంతే మనం అడిగి పొందుకున్న బతులమన్నాం. మనం ఆయననే ఆరాధించాలి, ఆయననే పూజించాలి, ఆయననే కీర్తించాలి, ఆయననే మహిమపరచాలి. నా మహిమను నేను ఎవరికి ఇవ్వనంటున్నాడు. నేను తండ్రిని కదా, మరి నాకు రావాల్సిన గౌరవం ఏదని అంటాడు. మనం ఎవరినైనా పోగొట్టి మనం ఏ మాత్రం కూడా ఈ రీతిగా ఉండకూడదు. మనం మన ప్రభు అయిన నిజమైన ఏకైక సజీవమైన దేవుని మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని లేఖనాలు సెలవిస్తున్నాం. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని ఆయనకి మాత్రమే మ్రొక్కి ఆయన పూజించి మనం పొందుకుందుము గాక. ఆమేన్. 8th వన్ చూసినట్లయితే మాటకు విధేయత చూపించాలి. మరి 28:16 చూస్తే 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. మరి అక్కడ మాట విని 10లో మీరు వెళ్ళి నా సహోదరులు గలిలేకు వెళ్ళాలనియు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. మరి గలిలేలోని ఒక కొండకు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. 16వ వచనంలో వారి మాటకు విధేయత చూపినట్టు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే కొండ అనేది మరి రాళ్లతో ముళ్ళతో ఉంటుంది అన్నమాట. ఇట్స్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. అంత ఈజీ కాదు కొండ ఎక్కటం అంటే. కొండ ఎక్కి మరి యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 1 సమూయేలు 15:22 ఉంటుంది కదా, అక్కడ సమూయేలు గారు సౌలుతో అంటారు కదా, దహన బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అని. మరి అక్కడ దేవుని మాటను వినకపోవటాన్ని బట్టి తన రాజ్యాన్ని కోల్పోవటం, మరి దేవుడు చాలా పశ్చాత్తాపడినట్టు కూడా సౌలు గారి విషయంలో మనం లేఖనాల్లో చూడగలము. దేవుని మాటకి విధేయత చూపించాలి. హెబ్రీలో ఉంటుంది కదా, యేసయ్య సైతం తను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడని మనం చూడగలం. అలాగే సామెతలో ఉంటుంది కదా, ఘనతకు ముందు వినయముండును. వినయ విధేయతలు కలిగిన జీవితం ప్రతి ఒక్క క్రైస్తవును కూడా అవసరమై ఉన్నది. వారు ఎటువంటి హై క్లాస్ అయినా లో క్లాస్ అయినా దేవుని ఎదుట ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ ఇన్ హిస్ సైట్. విధేయత చూపించడం అవసరమై ఉన్నది. అంత మాత్రమే కాదు, సందేహం వద్దు. మరి 28:17 చూసినట్లయితే వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. కొందరు సందేహించారంటే మరి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, మరి పేతురు యాకోబు యోహాను తీసుకొని యేసయ్య కొండ ఎక్కడక్కడ రూపాంతరం చెందటం, అక్కడ ఏలియా గారు మోషే గారు రావటం, యేసయ్యతో మాట్లాడటం, ఇవన్నీ చూచి మరి యేసయ్య అక్కడ వారితో చెప్తారు కదా, మరి పునరుద్ధానం వరకు ఈ దర్శనం ఎవరితో చెప్పొద్దు అంటారు. సో చూసిన వాళ్ళు మరి సందేహం లేకుండా నమ్ముంటారు. చూడని వారు మరి యేసయ్యతోనే సరే చూడకపోయినా కానీ 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నారు. యేసయ్య పెట్టింది తిన్నారు, యేసయ్య చెప్పింది విన్నారు. అయినప్పటికీ వారిలో ఎంత సందేహమో చూడండి. మరి యేసయ్య ఏ రీతిగా సిలువకు అప్పచెప్తారో ఆ సమయాలు అవన్నీ ఆఫెన్ టైమ్స్ వారికి చెప్తూనే ఉన్నారు. చాలా ఉపమానాలు వారికి అన్ని విశదీకరించడం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ సందేహించడం చూస్తూ ఉన్నాము. నేటి దినాలలో మనం కూడా అలానే ఉంటాము. మరి దేవుడి యొద్దకు వస్తానే ఉంటారు కానీ ఏమాత్రం విశ్వాసం ఉండదు. మరి ఆయన నిజంగా ఉన్నాడని కూడా ఒక్కొక్క పరిస్థితిలో విశ్వాసులు ఆ స్టేజ్కి వెళ్ళిపోతారనమాట. మరి దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు వారికి ప్రతిఫలం దయచేవాడని ఎరిగి ఉండాలి కదా.
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యము. యేసయ్యను కాకుండా ఏం చూసినా ఏం విన్నా సందేహమే వస్తుంది. మరి మత్తయి సువార్త 14:21 ఉంటుంది కదా, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని. మరి అప్పటిదాకా యేసయ్యను చూస్తూనే నీళ్ల మీద నడిచారు పేతురు గారు. మరి ఎప్పుడైతే గాలిని చూచారో మరి భయం వేసేసింది. మరి యేసయ్యను కాకుండా గాలిని చూశారు కాబట్టి భయపడి మునిగిపోసాగారు. అప్పుడు యేసయ్య, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది అంటే ఇంకా ఆయనలో డౌట్ వచ్చేసింది. నిజంగా నేనేనా నడుస్తుంది, నీళ్ల మీద నేనే నడుస్తున్నానా అన్న సందేహం వచ్చేసింది. సో మనం ఏదైతే గురి కలిగి ఉన్నామో నిత్యముగా మరి మనం హెబ్రీలు 12:2 చదువుకున్నట్టు విశ్వాసమును కర్తవ్య దాన్ని కొనసాగించువాడున యేసు వైపు చూచుచు మాత్రమే ఈ పరుగు పందుల్లో మనం సక్సెస్ఫుల్గా పరిగెత్తగలం. దేవునికి స్తోత్రం. పునరుత్థాన శక్తిని పొందుకొనుటకు కావలసిన 9 లక్షణాలు చూసాము. ఇప్పుడు పునరుత్థాన వాగ్దానాలు, మనం ఈ 9 లక్షణాలు, ఈ 9 కార్యాలు మనం జరిగించినట్లయితే 9 ఆశీర్వాదాలను, వాగ్దానాలను మనకి యేసయ్య అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయం నుంచి. మరి మహా ఆనందము, మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనం. వారు భయముతోను మహానందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి. ఈ పునరుత్థాన సందర్భంగా యేసయ్య మనతో వాగ్దానం చేస్తున్నారు, మహా ఆనందం కలుగుతుంది. ఈస్టర్ జాయ్ మన మనసంతా, మన జీవితం అంతా దేవుడు నింపునుగాక. ఆమేన్. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఉంటుంది కదా, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని. మరి మనం నిజంగా యేసయ్య లేచాడని ఈ రోజున పునరుత్థాన దినం అంటాం కాదు, కానీ ప్రతి ఆదివారం మనం పునరుత్థాన దినం అని అంటాము, పునరుత్థాన ఆదివారం అని అంటాము. మరి ప్రతి ఆదివారం మనకి పండగే. ఎందుకంటే మరి మనకి రక్త సంబంధుల మధ్య కూడా లేని ఆ సంతోషము, ఆ హ్యాపీనెస్ అన్నది నిజముగా ఆత్మీయుల మధ్య మనం కలిగి ఉంటా ఉన్నాము. వారి మధ్య మనం ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటా ఉన్నాము. ఆత్మీయులతో ఆదివారం సహవాసం చాలా మూల్యమైనది, ప్రశస్తమైనది. మరి మన కోసం ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారు, మన కోసం విజ్ఞాపనలు చేసేవారు, మన మంచిని కోరుకునేవారు అని ఆ రీతిగా ఒకరం మరి విశ్వాసాన్ని పురుకొల్పుకుంటూ ముందుకు కొనసాగించబడతాం. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, ఆదరణ ఉంది, సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది, స్వస్థత ఉన్నది. అట్ ద సేమ్ టైం మహా ఆనందము కలదు. దేవునికి స్తోత్రం. రెండోది దైవ దర్శనం. యేసు వారిని ఎదుర్కొని అని ఉంటుంది కదా 28:9. అలాగే మరి మనం ఒక అడుగు యేసుని సమీపించుటకు మనం వేస్తే మరి యేసయ్య మిగతా అడుగులు కంప్లీట్ చేసి మన ఎద్దుకు వచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చిన లేఖనాలు ఉన్నాయి కదా. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం కదా 20వ వచనంలో, మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎద్దుకు తిరిగి వస్తూ ఉంటాడు. వాడింకను దూరంగానే ఉండగానే మరి తండ్రి ఏ రీతిగా పరిగెత్తుకుంటెళ్ళి మెడ మీద పడి కౌగిలించి ముద్దులతో ముంచెత్తుతాడో మనం అక్కడ చూడగలుగుతాము. సో మనము ఎప్పుడైతే దేవుణ్ణి, ఆయన సన్నిధిని వెదకాలి, ఆయన చూడాలి అని మనం అనుకుంటామో, ఆయన అంతకంటే ప్రేమ కలవాడు, వాత్సల్యత కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మరి పాత నిబంధనలు చూడగలుగుతాం. మన పితరులను కూడా దేవదూతలు ఎదుర్కోవటం మనం చూస్తాం, యాకోబు గారిని ఎదుర్కోవటం. ఆ రీతిగానే మనం ఎప్పుడైతే యేసయ్య కార్యాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటామో, కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటామో, దేవుడు నిత్యముగా ఆయన దర్శనాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే 3 చూచినట్లయితే శుభము 28:9 మరి యేసయ్య అక్కడ శుభం పలుకుతా ఉన్నాడు. యాక్చువల్లీ ఈ శుభం అనే మాట మరి యేసయ్య గురించే బైబిల్లో చాలాసార్లు వాడబడింది. మరి యేసయ్య పుట్టక ముందు గబ్రియల్ దూత మరియమ్మ తల్లితో అంటది కదా, దయాప్రాప్తురాలా నీకు శుభము అని. అలాగే యేసయ్యని సిలువకి అప్పచెప్పేటప్పుడు మరి ఇస్కరియోతు యోధ వచ్చి అక్కడ శుభం పలుకుతూ ఉంటాడు. అలాగే మరి అక్కడ సైనికులు అపహసించేటప్పుడు యూదుల రాజా నీకు శుభం అని పలకటం చూస్తుంటాం. మరొక చోట మరి అపోస్తలుడైన పౌలు గారు శుభం అని చెప్పి రాస్తూ ఉంటారు అన్నమాట, శుభము అని. పునరుత్థాన దినాన యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు, వాగ్దానం ఇస్తా ఉన్నాడు, మీకు శుభము కలుగును గాక. దావీదు గారు పలికినట్టు
నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక. ఆమేన్. అలాగే 1 దశలోనికి 4:13 ఉన్నట్టు శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉందము గాక. 4వ వచనం చూసినట్లయితే భయము తొలగించబడినది. మరి 28:10 మనం చూడగలుగుతాం. యేసు భయపడుకుడి. దేవునికి స్తోత్రం. మరి భయపడుకునే మాట మొత్తంగా 365 సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఉంటాం, మనం చూస్తూ ఉంటాం కదా. భయపడకు అనే మాట కూడా మరి యేసయ్య పుట్టినప్పుడు ముమ్మారు పలకబడింది. మరి మరియ గారితో, యోసేపు గారితో, అలాగే కాపరులతో. మరి అలాగే యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత కూడా భయపడొద్దని యేసయ్యే సాక్షాత్తు మరి ఈ పునరుద్ధాన దినాన మనతో చెప్తా ఉన్నారు. ఏవేవైతే భయాలతో ఉంటా ఉన్నామో, ఏ బలహీనతలతో భయపడుతున్నామో, ఏ అప్పులతో భయపడుతున్నామో, ఏ వ్యక్తుల ద్వారా, వ్యవస్థల ద్వారా భయపడిపోతా ఉన్నామో, వాటన్నిటి నుండి జయాన్నిచ్చే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. సదాకాలము జీవించుచున్నవాడు. యెషయా గ్రంథం 41:10 మనం చూడగలుగుతాం కదా. భయపడకుము, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరైనా కుటుంబ యజమాని దాటిపోతే అమ్మో ఇంకా పెద్ద దిక్కు లేదు, ఇంకెట్లా అని భయపడవచ్చు. ఎందుకంటే వారికి పోయారు ఫర్ ఎవర్, దే విల్ బి నో మోర్. ఇంకా పోయిన వారు మరలా రారు. బట్ హీఈస్ నాట్ జస్ట్ లైక్ అ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషి చనిపోతున్నట్టు కాదు, ఈయన తిరిగి లేచాడు. అందుకనే మనం భయపడాల్సిన అవసరం లేదు. సజీవుడు. దేవునికి స్తోత్రం. 5th వన్, సర్వ సృష్టికి సువార్త. 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను. అలాగే మనం మార్కు సువార్త 16:17 చూస్తాం కదా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ సువార్తను ప్రకటించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. మరి ఇంతకు ముందులాగా ప్రధాన యాజకుడే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలని లేదు. మరి రాజుల యాజక సమూహంగా ఆయన చేసుకుని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సువార్త చాటి ఆయన పరలోక రాజ్య విస్తరణలో అనేక ఆత్మల రక్షణార్థమై ప్రతి ఒక్కరు వినియోగించబడాలన్నాయి. మరి ఆ దేవాలయపు తెరను యేసయ్య తన మరణంతో జయించి మరి ఆ తెర చినిగిపోయేటట్టు చేశాడు. ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా కృపాసనం చెంతకు ఏ రీతిగా చేరుతా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే అవకాశాలను కూడా దేవుడు తెరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 6th వన్ చూసినట్లయితే శిష్యులుగా చేయు శ్రేష్టత్వం. మరి 28:19 సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మరి అపోస్తుల కార్యములు 14:21 మరి పౌలు గారు దెర్బే పట్టణంలో అనేకులను శిష్యులుగా చేయటం మనం చూస్తూ ఉంటాము. శిష్యులంటే మనల్ని ఇమిటేట్ చేసేవారుగా ఉండకూడదు, కానీ క్రీస్తును అనుసరించేవారుగా, క్రీస్తుని పోలి నడుచుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. శిష్యులంటే మన పాద పరిచర్య చేసేవాళ్ళు కాదు, కానీ ఆయన పాదాలు పట్టుకొని పరిచర్య చేసేవాళ్ళుగా తయారు చేయాలి. 7th వన్ చూసినట్లయితే బాప్తిస్మం ఇచ్చు వరం. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు తన దైవజనులు ఎంతగా ప్రేమించాడంటే అన్నిటికీ అధికారాన్ని, అవకాశాలను ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అందుకే అడ్డుగా ఉన్న ఆ తెర చినిగిపోవటం మరి యేసయ్య మరణం తర్వాత మనం చూస్తూ ఉన్నాం. పునరుద్ధానుడైన తర్వాత ప్రతి దానికి కూడా మనకి అవకాశాలను ఇస్తూ ఉన్నాడు, అధికారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, శ్రేష్టత్వాన్ని, భాగ్యాన్ని, వరాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి బాప్తిసాలు ఇస్తూ అనేకులను ప్రభు మార్గంలో నడిపిస్తూ మరి రక్షణలోకి నడిపించే చక్కటి వరాన్ని ఆయన దాసులకు ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 8th వన్ చూసినట్లయితే బోధించు భాగ్యం. మరి ఇదే 28:20 చూసినట్లయితే నేను మీకు ఏ ఏ సంగతిలో నన్ను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. దేవునికి స్తోత్రం. నిజంగా ఎన్ని భాగ్యాలను దేవుడిస్తున్నాడండి. పునరుద్ధానం తర్వాత మరి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయమంటాం, శిష్యులను చేయమంటాం, బాప్తిస్మం ఇవ్వటం, బోధించటం, మరి దేవదూతలకు కూడా ఇవ్వని భాగ్యాలను దేవుడు తన దాసులకి అలాగే మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భాగ్యమే కానీ నేటి దినాలలో నిజంగా బోధకుల మీద, కాపరుల మీద జరుగుతున్న దాడులను బట్టి బోధకులు దాక్కుంటా ఉన్నారు. కాపరులు భయంతో మరి పరిస్థితి నుంచి ఈ పునరుద్ధాన దినాన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక మీదట మీ బోధకులు దాగి ఉండరు,
మీ కన్నులతో నీ బోధకులను చూచెదరు. దేవునికి ఎటువంటి పరిస్థితులైనా కానీ బోధకులు భయపడాల్సిన అవసరమే లేదు. ఆయన సేవకుల క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు కానీ ఇంకా దాగి ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు ఈ పునరుత్థాన దినాన వారి పక్షంగా వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇక మీదట మీ బోధకులు దాగి ఉండరు. ఆమేన్. 9th వన్ చూసినట్లయితే సదాకాలం దేవుని తోడు. 28:20లో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆనాడు తన శిష్యులకు చెప్పిన వాగ్దానాన్ని ఈ పునరుత్థాన దినాన నీతో నాతో మనతో చెప్తున్నమాట. సదాకాలం మీతో కూడా తోడై ఉన్నానని. ఆమేన్. మత్తయి సువార్త 1:22లో ఉంటుంది కదా, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు తోడై ఉన్నాడు. మరి ఇహలోకమందున్న వారైతే నేను నీకు తోడుగా ఉంటాను, చివరి వరకు నేను నీతో నడుస్తానని చెప్పొచ్చు, కానీ మధ్యలో మోసం చేయొచ్చు, లేకపోతే పరిస్థితిని బట్టి విడిచిపెట్టొచ్చేమో. కానీ దేవుడు సదాకాలం మనకి తన తోడును అనుగ్రహించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పునరుత్థాన దినాన ఎవరెవరైతే కుటుంబ పక్షంగా, పరిచర్ల పక్షంగా, బిడ్డల పక్షంగా, మరి వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి మాకెవరు సహాయం చేస్తారు, ఎవరు తోడున్నారని మరి భయపడుతూ ఆందోళనలో ఉన్నారు, యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నానని. దేవునికి స్తోత్రం. అనేకమైన వాగ్దానాలను ఈ పునరుత్థాన దినాన ఆయన మనకు అనుగ్రహించున్నాడు. భయపడొద్దన్నాడు. మరి మనకును దైవజనులకు కానీ కావలసిన ప్రతి విధమైన వాగ్దానాన్ని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఈ పునరుత్థాన సందర్భంగా దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానాలతో పాటు మనం చేయాల్సిన కార్యాలను కూడా ఈ రాకడ సమయంలో సువార్త పరిచర్యలో ముందుకు కొనసాగించబడుదుము గాక. పునరుత్థాన శక్తితో, పునరుత్థాన బలముతో ప్రతి ఒక్కరూ నింపబడుదుము గాక. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.